హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంకా అందరికీ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే అమ్మవారికి ఇంకా ఈరోజైతే నేను ఒక స్పెషల్ పూజనైతే చేయబోతున్నాను. అది ఏంటి అనేది, ఆ స్పెషల్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేనైతే అమ్మవారి దగ్గర ఉన్న పాత పూలను అయితే తీసేసి అమ్మవారిని ఇంకా నీట్గా చేస్తున్నాను. ఇంకా స్పెషల్ పూజ ఏంటి అనేది ఇంకా ఈ వీడియోలో నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి దగ్గర క్లీన్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే అమ్మవారికి ఈరోజు స్పెషల్గా నిమ్మకాయలతో మాల చేసి వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పే స్పెషల్ పూజ అన్నాను కదా, ఈ అమ్మవారికి నిమ్మకాయలతో మాల చేసి వేయడం చాలా మంచిదంటారు. ఇంకా నేనైతే 11 నిమ్మకాయలని తీసుకొని వాటిని నీట్గా కడిగేసుకొని ఇంకా గంధం కుంకుమ పెట్టి నేనైతే అలంకరణ చేస్తున్నాను. అమ్మవారైతే నిమ్మకాయ మాలని చాలా ఇష్టపడతారంటారు. ఇంకా నేనైతే ఒక సూది దారం తీసుకొని ఇంకా మాలనైతే నేను చేస్తున్నాను. ఇంకా ఈ నిమ్మకాయల్ని కూడా మనము ఎప్పుడు ఏ రోజైతే తీసేస్తామో వాటిని గుమ్మానికి కానీ ఇంకా వాహనాలకు కానీ కట్టడం ద్వారా మనకు దిష్టి కానీ ఇంకా దిష్టి దోషం ఉన్నా ఇంకేదైనా ఆపదలు వచ్చినా అవైతే పోతాయని అంటారు. నేనైతే మాల రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళి నేను వంటనైతే చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ ఏంటంటే నేను టమాటో చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఆనియన్ లేకుండా అల్లం వెల్లి పేస్ట్ లేకుండానైతే వంటనైతే ప్రిపేర్ చేయాలి. ఇంకా కర్రీ కోసం అయితే ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసి ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా మనము ఈ దీక్ష తీసుకున్నప్పుడైతే ఇంకా బెడ్లో అస్సలు పడుకోవద్దు. మ్యాట్లో మాత్రమే కింద వేసుకొని పడుకోవాలి. అన్నీ శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఇంకా చాలా నిష్టగా ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో నేనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా టమాటాలు కూడా వేసేసి ఇంకా కలిపేసుకున్నాను. కొద్దిగా టేస్ట్కి అయితే ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం మార్నింగ్ అంతా ఉపవాసమే ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత నైట్ మాత్రమే మనము ఆహారాన్ని అయితే తీసుకోవాలి. డే అంతా ఏదైనా జ్యూస్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మనకి రైస్ విజిల్ అయితే వస్తుంది. ఇంకా రైస్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు కర్రీ చూద్దాము. టొమాటో కూడా మనకి కొంచెం వాటర్ అయితే పైకి వచ్చేసినాయి. ఇంకా కొంచెం మగ్గితే మన కర్రీ కూడా అయిపోయినట్టే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొద్దిగానే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా నేను డైలీ 1 టైమే కాబట్టి ఎక్కువగా చేస్తే ఇంకా వేస్ట్ అయిపోతుందని ఇంకా నాకు సరిపడా మాత్రమే చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ చూస్తే మనకి కర్రీ అయిపోయినట్టే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోయినట్టే. ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేసింది. ఇంకా మనకి రైస్ ఇంకా కర్రీ అంతా అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, టమాటో కర్రీ అయితే మనకు అయిపోయింది. ఇప్పుడు మనకి రైస్ ఆల్రెడీ అయిపోయింది కదా, దానికి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూద్దాము. ఎందుకంటే ఇంకా నేను స్పెషల్గా పులిహోర కూడా చేస్తున్నాను అమ్మవారి కోసం నైవేద్యంగా. ఇంకా ఇప్పుడు రైస్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా రైస్ అయితే వేసుకుంటున్నాను. నాకు ఎంతైతే అవసరమో అంతనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకంటే ఎక్కువగా అయితే చేయట్లేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఒకటే పూట కాబట్టి తినడము. ఇంకా పిల్లలు కూడా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు కూడా తినలేరు కాబట్టి ఇంకా నేనైతే కొద్దిగానే చేసుకుంటున్నాను పులిహోర కోసము. ఇంకా దీనికి సరిపడా ఒక నిమ్మకాయనైతే తీసుకొని దాన్ని అయితే స్క్వీజ్ చేయాలి. ఇంకా నేనైతే 2 లెమన్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పులిహోర అంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఇంకా దానికోసమని నేనైతే 2 లెమన్స్ అయితే కట్ చేసుకొని ఇంకా స్క్వీజ్ చేశాను. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేసిన వెంటనే మనం సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, లేదంటే చేదు వస్తుంది. ఇంకా రైస్ మొత్తం చేదైపోతుంది. కాబట్టి నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఇంకా రైస్ని అయితే కొంచెం కలిపేసుకుంటున్నాను.
ఇంకా ఇలా కలిపేసుకొని ఇంకా మనం పోపు వేసుకుంటే ఇంకా పులిహోరనైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక దీనికైతే నేను ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి, కరివేపాకు కూడా వేసి, ఇంకా పల్లీలు వేసి వేయించుకున్నాను. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇంకా మనకి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎండుమిర్చి కొంచెం ఒక 4, 5 ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా పులిహోర చేయడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. నాకైతే నేను ప్రతి అకేషన్‌కి పులిహోరనైతే కంపల్సరీ చేస్తాను. మా పిల్లలకి కూడా చాలా ఇష్టము పులిహోర. ఇప్పుడు ఇదంతా పోపంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా నేను కొత్తిమీర ఆకుని కూడా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇంకా కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి ఇంకా పులిహోరకైతే పోపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ పోపు అంతా పసుపు అనేది కలిసేలాగా. ఇంకా ఈ పోపు అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న రైస్లో అయితే వేసుకుందాం. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర ఆకుని కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మనము ఈ పోపుని రైస్లో వేసుకొని ఇంకా పోపు మొత్తం రైస్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకా పులిహోరనైతే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నైవేద్యాలన్నీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు మళ్ళీ మనము దేవుని దగ్గరికి అయితే వచ్చేద్దాము. వారాహి అమ్మవారిని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ని అయితే నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అలంకరణ చేశానో. ఇంకా జువ్వాది పౌడరు, ఇంకా పచ్చకర్పూరం అయితే అమ్మవారికి ఇష్టం, వాటితో అమ్మవారిని అయితే ఇంకా పూజించాను. ఇంకా నెక్స్ట్ అత్తరు కూడా మనము అమ్మవారికి వేయాలి. ఇంకా నేనైతే అన్ని వేసాను. ఇంకా దీపం కుందీల దగ్గరనైతే ఫ్లవర్స్ కూడా పెట్టినాను. ఇంకా నైవేద్యం కూడా సమర్పించాను. దుంపలు అయితే వేసినాను ఫ్రెండ్స్. ఇంకా అక్షింతలు వేసి పూజనైతే స్టార్ట్ చేసినాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేను అమ్మవారికి అయితే దీపధూపం నైవేద్యాలు అయితే సమర్పించాను. ఇంకా దీపధూప నైవేద్యాల తర్వాతనైతే నేను ఫాస్టింగ్ని అయితే వదులుతున్నాను. దానికోసం అయితే ఇంకా విస్తరణ అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ సాల్ట్ వేసి ఇంకా అమ్మవారికి ఏవైతే నైవేద్యాలుగా పెట్టానో అవన్నీ ఫస్ట్గా పెట్టుకుంటున్నాను. ఇంకా పులిహోర కూడా వేసుకుంటున్నాను. నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు ఫ్రెండ్స్. ఇదైతే నైట్ చేస్తున్నాను భోజనము. స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతనే నేనైతే భోజనం అయితే చేస్తున్నాను. డే మొత్తం ఫ్రూట్స్ అయినా లేకుంటే టీ ఇలా తాగుతూ ఉన్నాను అంతే. డే మొత్తం ఏం తినలేదు. ఈ నవరాత్రులు మొత్తం నేను ఒకటే పూట తింటాను. ఇంకా కర్రీ చేసుకొని పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్, టమాటో, అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా 9 రోజులు మాత్రం నేను ఇలానే డైలీ నైటే తింటాను. డే మొత్తము ఏదైనా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తీసుకుంటాను. నేను పూజ ఎలా చేశానో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజుతో అయితే, ఈ డే అయితే నేను అమ్మవారి పూజతో అయితే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేనైతే నిష్టగానే చేస్తున్నాను. ఇంకా అమ్మవారి అనుగ్రహం మాకు మా కుటుంబ సభ్యుల మీద కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.